ఆదికాండం 25వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ముఖ్యంగా అబ్రహాము జీవిత ముగింపును, అతని వంశావళిని మరియు అతని కుమారుల వృత్తాంతాన్ని తెలియజేస్తుంది. అబ్రహాము ద్వితీయ వివాహం. అబ్రహాము కేతూరా అనే ఆమెను వివాహం చేసుకుని మరికొంతమంది పిల్లలను కంటాడు. అబ్రహాము ఆస్తి పంపిణీ. అబ్రహాము తన ఆస్తినంతటినీ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకే ఇస్తాడు. అబ్రహాము తన బ్రతుకు కాలంలోనే కేతూరా కుమారులకు బహుమతులిచ్చి వారు తన కుమారుడైన ఇస్సాకుకు దూరంగా తూర్పు దేశమునకు వెళ్ళిపోయేలా చేశాడు. దీనివల్ల ఇస్సాకుకు ఎలాంటి కలహాలు లేని వారసత్వం దక్కింది. అబ్రహాము మరణం. అబ్రహాము 175 ఏండ్ల వయసులో మరణించగా ఇస్సాకు, ఇష్మాయేలు కలిసి అతడిని దేవుని వాగ్దాన భూమిలో పాతిపెడతారు. అబ్రహాము సమాధి స్థలం. హేతు కుమారుడైన ఎఫ్రోను పొలంలో ఉన్న మక్పేలా గుహలో శారా పక్కనే అబ్రహామును పాతిపెట్టారు. ఇష్మాయేలు వంశావళి. ఇష్మాయేలుకు పుట్టిన 12 మంది కుమారులు, వారి ద్వారా ఏర్పడిన ప్రసిద్ధ నాయకులు మరియు వారి సరిహద్దుల గురించిన వివరాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఇష్మాయేలు వయస్సు మరియు మరణం. ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికి మరణించాడు. అతని వంశస్థులు అష్షూరుకు వెళ్లే మార్గంలో నివసించారు. ఇష్మాయేలు సంతతి ఒంటరితనం. ఇష్మాయేలు కుమారులు తమ సహోదరులందరి ఎదుట నివసించినప్పటికీ వారు అందరితో విరోధంగానే బ్రతికారు. అంటే వారి మధ్య నెమ్మది లేదు. దేవుని ఆశీర్వాదం ఇస్సాకుకు బదిలీ. అబ్రహాము మరణించిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఇస్సాకు బేయేర్ లహోయి-రోయి అనే బావి ప్రాంతంలో నివసించాడు. రిబ్కా వంధ్యత్వం, ప్రార్థన. ఇస్సాకు భార్య అయిన రిబ్కాకు పెళ్ళైన 20 ఏళ్ల వరకు పిల్లలు కలగలేదు. ఇస్సాకు యెహోవాను వేడుకొనగా దేవుడు అతని ప్రార్థన విని రిబ్కాకు గర్భఫలమిచ్చాడు. యాకోబు, ఏశావుల జననం. ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలోనే 2 పిల్లలు పోట్లాడుకుంటారు. దేవుడు ఆమెతో, నీ గర్భంలో 2 జనములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని ప్రవచిస్తాడు. మొదట ఏశావు ఎర్రనివాడు, రోమములు గలవాడు. తర్వాత అతని మడమను పట్టుకుని యాకోబు జన్మిస్తారు. యాకోబు, ఏశావులు జన్మించినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. జ్యేష్ఠత్వపు హక్కు విక్రయం. ఏశావు వేటగాడిగా, యాకోబు సాత్వికుడిగా ఎదుగుతారు. ఒకరోజు వేట నుండి అలసిపోయి వచ్చిన ఏశావు యాకోబు వండిన ఎర్రని చుక్కుడుకాయ కూర కోసం ఆకలి తట్టుకోలేక తన జ్యేష్ఠత్వపు పెద్ద కుమారుని హక్కును యాకోబుకు అమ్మేస్తాడు. తల్లిదండ్రుల పక్షపాతం. ఇస్సాకుకు ఏశావు తెచ్చే వేట మాంసం ఇష్టం కాబట్టి అతనిని ప్రేమించాడు. కానీ రిబ్కా యాకోబును ప్రేమించింది. ఈ పక్షపాతమే తర్వాతి కాలంలో వారి కుటుంబంలో తీవ్ర విభేదాలకు కారణమైంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం అబ్రహాము యుగం ముగింపును, దేవుని వాగ్దానం ఇస్సాకు ద్వారా యాకోబు వైపు ఎలా కొనసాగిందో చూపిస్తుంది. అలాగే ఏశావు క్షణికమైన ఆకలి కోసం తన ఆత్మీయ హక్కును ఎలా తృణీకరించాడో వివరిస్తుంది.